చిన్న ఊరిలో ఉండే ఓ చిన్నారి పేదవాదుల మధ్య కూడా తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. చదువు మార్గం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. పల్లెటూరిలోని చిన్న పాఠశాలలో చదువు ఒక ఆత్మశక్తిలా మారింది. ముగ్గురు విద్యార్థులు రవి, తేజస్, రాకేష్. మూడు వేరు జీవన మార్గాలు. రవి ఇంట్లో విద్య కోసం పోరాటం మొదలైంది. తల్లి కూలికి వెళ్ళినా రవికి పుస్తకాల కోసం డబ్బు లేకపోయింది. అమ్మా, ఈసారి కొత్త పుస్తకాలు తెచ్చేలా చూద్దామన్నా. రా నాయనా, నేను వదనంగా పనిచేస్తా. చదువు మాత్రం మానవద్దు. స్కూల్లో రవిని కొన్ని సీనియర్లు ఆట పట్టించేవారు. అతని బూట్లు లేవు, పాత బ్యాగు. ఇదేం బ్యాగరా? డస్ట్బిన్ బ్యాగరా? రవి తేజస్ను చూసి బాధతో మాట్లాడతాడు. శ్రీధర్ మాస్టారు విద్యార్థులందరికీ ఆదర్శంగా ఉండేవారు. రవికి స్ఫూర్తినిచ్చేవారు. చదువు నీ భవిష్యత్తును వెలిగించగలదు. దీన్ని ఒక్కరూ దోచలేరు రవి. పరీక్షలు దగ్గరయ్యాయి. రవి చుక్కలు తిప్పేవాడు, రాత్రంతా చదివేవాడు. రాకేష్ మాత్రం బుట్టలో ఫోన్. పరీక్షలు ముగిశాయి. ఫలితాల రోజు అందరికీ కలవరంగా ఉంది. రవి ఫస్ట్ ర్యాంక్, శభాష్. ఇతడిని స్కాలర్షిప్కు ఎంపిక చేస్తా. రవికి జిల్లా స్థాయి స్కాలర్షిప్ వచ్చింది. కొత్త పాఠశాలలో చేరాడు. కానీ అక్కడ పోటీ తీవ్రమైంది. సంవత్సరాల తర్వాత రవి ఐఏఎస్ అయ్యాడు. రాకేష్ తండ్రి వ్యాపారం నష్టాల్లో పడిపోయారు. రవి, చిన్న ఉద్యోగమిచ్చేయ్. పనికి పాఠశాలే మొదటి మెట్టు. కష్టపడిన వాడికి ఎదురు ఉండదే రాకేష్. చదువుతో వచ్చే గౌరవం ఎప్పటికీ నశించదు. మీ పిల్లలపై నమ్మకం ఉంచండి. వారిలో వెలుగు వెలుగుతుంది. ఆస్తులు పోవచ్చు, కానీ విద్య ఎప్పటికీ మనదే. కష్టపడిన చదువు జీవితం మార్చగలదు. చదువు అనేది మన జీవితాన్ని మారుస్తుంది. అది పేదరికాన్ని తొలగించే ఆయుధం, భవిష్యత్తును నిర్మించే పునాది. మీ పిల్లలకు ప్రేమను, ప్రోత్సాహాన్ని మరియు చదువుపై శ్రద్ధని ఇవ్వండి. వారు రేపటి లీడర్లు కావచ్చు.